ఈ శరీరం భిన్నం కాదు. ఆవిడ శరీరంలో గుండె అంతర్భాగమైనట్టు, మూత్రపిండాలు అంతర్భాగమైనట్టు, జీర్ణాశయం అంతర్భాగమైనట్టు ఇది కూడా మా అమ్మ కడుపులోనే పడుకుని బయటికి వచ్చింది. మా అమ్మ శరీరం వెళ్ళిపోయింది, ఆ అమ్మ శరీరంలో ఒక భాగం తిరుగుతోంది. కాబట్టి అమ్మే ఇది. కాబట్టి అమ్మ వెళ్ళిపోయిందన్న మాట ఉండదు, అమ్మ ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. ఈ శరీరంలో రూపంలో ఉన్నది మా అమ్మే. మా అమ్మే తిరుగుతోంది ఈ లోకంలో. అటువంటి అమ్మతనాన్ని ఆ నీటిలో చూశారు. ఆపో వై సర్వా దేవతాః. ఈ నీరు సృష్టికర్త, ఈ నీరు స్థితికర్త, ఈ నీరు ప్రళయకర్త. ఈ నీటిని నువ్వు బాధ పెట్టవద్దు. అమ్మ మనసు బాధ పెట్టడం ఎంత ప్రమాదకరమో, నీటి విషయంలో నువ్వు జాగరూకుడవై ఉండకపోవడం కూడా అంతే ప్రమాదకరు స్మా. నువ్వు పూజ గదిలో ఎన్ని పూజలు చేశావన్న దానితో సంబంధం లేదు. నువ్వు నీటి దగ్గరికి వచ్చి ఎలా ప్రవర్తిస్తావన్న